యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా అని చెప్పి చాలండి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నాడండి? బాబు, నువ్వు ఒక్కడికి వచ్చావు చాలే, వారందరి తరపున నువ్వే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దులే, వారందరి తరపున నువ్వే దేవుడిని మహిమపరుదులే, వారందరి తరపున నువ్వే పాదాలు పట్టుకుంటే సరిపోతుందిలే అన్నారా అండి? ఏమన్నాడు? మిగతా 90 ఎక్కడా? హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు మేలు పొందుకుంటావో, నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించకపోతే నీ దేవుడు నిన్ను వెతుకుతా ఉంటాడు. అయ్యో, నా కుమారుడు మేలు పొందుకున్నాడు, ఇంక ఎప్పుడు వచ్చి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, ఎప్పుడు కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాడని. హల్లెలూయా. అదే